హలో ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? ఈరోజు మనము పాతకాలంలో వడియాలు ఎలా పెట్టుకునేవారో చూద్దాము. ఇప్పటి వరకు మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఒక లైక్ ఇస్తే మాకు కూడా ఎంతో సపోర్ట్గా ఉంటుంది. వడియాల పిండి కోసము మనము ఒక సోల బియ్యాన్ని ముందు రోజు రాత్రి ఒక గిన్నెలో పోసుకొని నానబెట్టుకోవాలి. అలాగే ఒక గిద్ద సగ్గుబియ్యం కూడా పోసుకొని నానబెట్టుకోవాలి. అంటే సాలిడ్ బియ్యంకి ఒక గిద్ద సగ్గుబియ్యం అన్నమాట కొలత. బియ్యము రేషన్ బియ్యం అయితే బాగుంటుందండి. మీకు అవైలబిలిటీ ఏ బియ్యం ఉంటే ఆ బియ్యం పోసుకోండి. సగ్గుబియ్యం వేయడం వల్ల చాలా వైట్గా అండ్ క్రిస్పీగా కూడా వస్తాయండి. మరుసటి రోజు ఇది చేసుకోవడానికి కొంచెం పెద్ద తపాలే తీసుకోవాలండి. ఎందుకంటే ఉడికేసరికే ఎక్కువ క్వాంటిటీ అవుతుంది కాబట్టి. ఒక సోలడు బియ్యానికి 8 సోలలు నీళ్ల చొప్పున, ఇక్కడ నేను 6 సోలలు నీళ్లు మాత్రమే తీసుకుంటున్నాను. నీళ్లు బాగా మరిగిన తరువాత మనము సగ్గుబియ్యము ఒకసారి శుభ్రంగా కడిగి వాటిని వేసుకోవాలి. సగ్గుబియ్యం బాగా ఉడుకొచ్చే వరకు ఉడికించుకోవాలండి. ఇవి నానబెట్టిన సగ్గుబియ్యం కాబట్టి ఒక 5 నిమిషాల్లో ఉడికిపోతాయండి. ఇవి గట్టిదనం లేకుండా మెత్తగా ఉడికే వరకు ఉడికించుకోవాలి. ఇవి ఉడికేలోపు మనము నానబెట్టిన బియ్యాన్ని శుభ్రంగా కడిగి మెత్తగా మిక్సీ పట్టుకోవాలండి. ఇలా పల్చగా చేసుకొని దానిలో పోసుకోవాలి. ఉడుకుతున్న దానిలో ఇలా బియ్యం పిండి పోసేటప్పుడు కానీ పోసిన తర్వాత కానీ కంటిన్యూస్గా తిప్పుతూ ఉండాలండి, లేకపోతే ఉండకట్టేస్తుంది. ఇందాక ఎసరు 6 సోలలు పోసుకున్నాం కదండి. ఈ బియ్యం పిండిలోకి ఒక సోలన్నర వరకు లిక్విడ్ పోసుకున్నాము నీళ్లు. అల్లం వెల్లుల్లి పేస్టు 2 స్పూన్లు తీసుకొని ఒక అరసోల నీళ్లు పోసి ఇవి కూడా కలిపి దానిలో మిక్స్ చేసుకోవాలి. వీటితో పాటు సరిపడా ఉప్పు కూడా యాడ్ చేసుకొని ఇది చిక్కబడే వరకు కంటిన్యూస్గా కదుపుతూనే ఉడికించుకోవాలి. మనము బియ్యం మిక్సీ పట్టిన దానిలోనైతేనేమి ఎసరులోనైతేనేమి 8 సోలలు నీళ్లు పోసామండి. అడుగంటుకోకుండా ఇలా కంటిన్యూస్గా తిప్పుతూనే ఉండాలండి. ఎంతవరకు తిప్పాలి అంటే చూడండి, తుకతుక అని ఉడుకు వస్తుంది. ఆ టైం వరకు తిప్పుతూనే ఉండాలి. ఇలా ఉడికిన దాన్ని వేరే గిన్నెలోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. ఎందుకంటే ఎక్కువ అడుగు పట్టేయకుండా. ఈ పిండి కొద్దిగా ఆరిన తరువాత ఒక స్పూన్ తీసుకొని ఇలా మనకు కావలసిన సైజులో వడియాల్లాగా వేసుకోవాలండి. ఒక క్లాత్ మీద, ఇంతకు ముందు రోజుల్లో ఇలాగే మంచం మీద క్లాత్ వేసి ఇలాగే పెట్టేవాళ్ళండి. ఇలా పెట్టిన దాన్ని బాగా ఎండలో 1 డే వరకు ఆరనివ్వాలి. బాగా ఎండిపోతాయండి. ఇలా కంప్లీట్గా ఎండిపోయిన వాటిని క్లాత్ నుంచి వేరు చేయడం కోసము ఇలా మనము నీళ్లు చల్లుకొని నానబెట్టుకోవాలండి. ఇక్కడ ఒకటి గుర్తుపెట్టుకోవాలండి, ఎక్కువ నీళ్లు చల్లితే క్లాత్కి పిండి అంటుకుపోయి ముద్దగా అయిపోతుంది, క్లాత్ నుంచి రాదు. అలాగే తక్కువ నీళ్లు చల్లినా కూడా వడియాలు క్లాత్ నుంచి విడకుండా విరిగిపోతూ ఉంటాయి. అందుకని చూసుకొని నానే వరకు మాత్రమే నీళ్లు చల్లుకోవాలి. నీళ్లు చల్లుకున్న తర్వాత 1 నిమిషం అలా వదిలేయాలండి. ఆ తరువాత క్లాత్ని పట్టుకొని లాగితే అన్ని వడియాలు అలా ఊడి వచ్చేస్తాయండి. చూడండి, ఇక్కడ చూపిస్తున్నట్టు క్లాత్ని కార్నర్స్ పట్టుకొని లాగాలి. లాగినప్పుడు వడియాలు చూడండి ఎలా ఊడి వచ్చేస్తున్నాయో. ఇలా వచ్చిన వడియాలని ఎండలో ఎండపెట్టుకోవాలి. 1-2 డేస్ ఎండపెట్టుకుంటే సరిపోతుంది. సంవత్సరం మొత్తం నిలవ ఉండాలి కదండి, అందుకని 1-2 డేస్ ఎండబెట్టుకొని డబ్బాలో స్టోర్ చేసుకోవచ్చు. ఎండిన తర్వాత నూనెలో వేసి కాల్చుకుంటే చూడండి ఎంత క్రిస్పీగా ఎంత టేస్టీగా ఉంటాయోనండి. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.